ఇక్కడైతే వడ్డీ రేట్ల గురించి అయితే చెప్పబోతున్నాను. గైస్ పూర్తి అయితే చూడండి. పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్ ప్రతిదీకి వడ్డీ రేట్స్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో ఆ వివరాలు అయితే చెప్తాను. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే ఇది 2025 మార్చి 31 వరకు అయితే ఇది వర్తిస్తుంది వడ్డీ రేట్ అని. ఆ తర్వాత అయితే వాళ్ళు అయితే మళ్ళీ అయితే చేంజ్ అనేది చేస్తారు. ఏప్రిల్లో అయితే కొత్త వడ్డీ రేట్లు అయితే వస్తాయన్నమాట. అప్పటి వరకు అయితే ఇదే వడ్డీ రేట్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా దీంట్లో కొన్ని స్కీమ్స్ కూడా లాస్ట్ డేట్ అయితే ముగించబోతుంది. అందుకే ఆ లోపు అయితే మీరు దాంట్లో మీరు సేవింగ్ చేసుకునే వాళ్ళైతే సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మనం చూసే ముందు అయితే వీడియోని ఒకసారి లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతా ఓపెన్ చేస్తే వడ్డీ రేట్ అయితే ఇక్కడ చాలా తక్కువ అయితే ఉంటుంది. 4% అయితే వడ్డీ రేట్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ నేను డిపాజిట్ చేస్తే ఫస్ట్ 1 ఇయర్ డిపాజిట్ చేసిన వాళ్ళైతే 6.9% అనేది ఇక్కడ మీకు అనేది పర్సెంటేజ్ వడ్డీ రేట్ అయితే వస్తుంది. అండ్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే మీరు సపోజ్గా డిపాజిట్ అనేది 10,000 చేస్తే వడ్డీ రేట్ అయితే 7-8 రూపీస్ అయితే మీకు అనేది ఇయర్లీ అయితే మీకు ఇక్కడ వడ్డీ అయితే వస్తుంది. 2 ఇయర్ డిపాజిట్ చేస్తే 7% అయితే మీకు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. 3 ఇయర్ డిపాజిట్ చేస్తే 7.1% అనేది, 5 ఇయర్ మినిమం డిపాజిట్ అనేది 7.5% అనేది హైయెస్ట్ అనేది మీరు గమనించాల్సి ఉంటుంది డిపాజిట్ అనేది చూసుకుంటే. అండ్ సపోజ్గా ఇక్కడ మీరు 5 ఇయర్స్ డిపాజిట్ చేస్తే 10,000 మీరు సపోజ్గా ఇక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళకైతే ఇయర్లీ అనేది వడ్డీ అయితే 771 రూపీస్ అయితే మీకు అనేది డిపాజిట్లో వడ్డీ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు రికరింగ్ డిపాజిట్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆర్డీ అనేది గమనించాల్సి ఉంటుంది. ఆర్డీకి అనేది ఇక్కడ మీకు వడ్డీ అయితే ఎంత ఇస్తున్నారు అనేది 6.7% అయితే ఇస్తున్నారన్నమాట. సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే అయితే సేవింగ్స్ స్కీమ్లో అయితే హైయెస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 8.2% అయితే ఇస్తున్నారు. ఈ వడ్డీ అయితే 3 నెలలకు ఒకసారి అయితే మీకైతే ఇక్కడ కాంపౌండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదైతే ఇక్కడ మీరు గమనించండి. నెలసరి ఆధార్ ఖాతా వాళ్ళకి కూడా ఇక్కడ 7.4% అయితే ఇక్కడ మీకు ఉంటుంది. తర్వాత జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం అనేది చూసుకుంటే సేవింగ్స్ స్కీమ్లో అనేది 7.7% అయితే మీకైతే ఇక్కడ వడ్డీ అయితే ఉంటుంది. అదేవిధంగా మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఎంత అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సపోజ్గా ఇక్కడ మీరు మెచ్యూరిటీ అనేది 10,000 డిపాజిట్ చేస్తే సపోజ్గా దానిపైన వడ్డీ ఇంత వస్తే మీరైతే మెచ్యూరిటీ అయితే చేసుకోవచ్చు. తర్వాత పీపీఎఫ్లో అనేది 7.1% అయితే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రాక్ అనేది 7.5% అయితే ఇస్తున్నారు. దీని మెచ్యూరిటీ పీరియడ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. 115 నెలలు అనేది ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళకైతే 7.5% అయితే ఇక్కడ మీకైతే ఇస్తున్నారు. అండ్ గైస్ ఈ స్కీమ్కి అనేది ఈ మంత్ అనేది 28 అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం అయితే చేసుకోవచ్చు. అప్పటివరకు అయితే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత రన్ అయితే అవుతుంది, కానీ ఈ మంత్ 28 అయిన తర్వాత అయితే ఈ స్కీమ్ అయితే తీసేస్తారు. అదైతే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది సుకన్య సమృద్ధి ఖాతా పథకం కింద అయితే ఇక్కడ మీరు గమనించుకుంటే ఫ్రెండ్స్ ఇది 8.2% అయితే ఇస్తున్నారు. అండ్ హైయెస్ట్ ఇది అమౌంట్ అనేది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు అమ్మాయిలు ఉంటే ఈ స్కీమ్ కింద అయితే మీరు ఖాతా అయితే ఓపెన్ అనేది చేయొచ్చు. మంచి వడ్డీ రేట్ అయితే ఇస్తున్నారు అనమాట. మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే మీరు చూడొచ్చు. మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు సేవ్ చేస్తుంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా మీకు వివరాలు కావాలంటే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి.